హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల కలలో ఆనందం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే విడుదల. ఇకపై ఇటువంటి ఇబ్బందులేవి ఉండవండి. మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పెన్షనర్లకైతే ఊరటనిచ్చే శుభవార్త అనమాట. సో, సమాన హక్కులకు కొత్త మార్గం. దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి న్యాయపరమైన ఊరటనిచ్చే తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పుతో మెరుగైన పెన్షన్ పొడిగింపు, ప్రయోజనాల విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ ప్రతి పెన్షనర్‌కు ఈ మేరకు సమాన న్యాయం అందేలాగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలైతే ఈ తీర్పుతో ఏర్పడ్డాయనే చెప్పాలి. ఇకపోతే మినహాయింపు పొందిన మరియు మినహాయింపు పొందని సంస్థల మధ్య తేడా లేదు అనేది తీర్పిచ్చింది. అదేంటి వివరంగా చూద్దాం. సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ఏమంటే, పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ ప్రయోజనాల విషయంలో మినహాయింపు పొందిన సంస్థలు, అలాగే మినహాయింపు లేని సంస్థలు మధ్య ఎటువంటి తేడా అనేది ఉండకూడదు. అంటే అన్ని వర్గాల ఉద్యోగులు వారు ఏ సంస్థలో పనిచేస్తారనేది సంబంధం లేకుండా సమాన హక్కులైతే పొందుతారు అని అర్థం దీని అర్థం. ఇకపోతే ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. అన్ని వర్గాల పెన్షనర్లు తమకు అనుగుణంగా ఉన్న ప్రయోజనాలను సకాలంలో వివక్ష లేకుండా అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని. మరి ఈ వ్యాఖ్యలు వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అపారమైన ఆనందం అయితే వ్యక్తమైంది. పెన్షనర్ల సంఘాల హర్షం, చారిత్రాత్మక తీర్పు. పెన్షనర్ సంఘాలు ఈ తీర్పును చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించాయి. వీరి ప్రకారం ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి, జీవన భద్రతకు మరియు గౌరవానికి దారితీస్తుందని చెప్పొచ్చు. తీర్పు వెలువరించినటువంటి న్యాయమూర్తులకు పెన్షనర్ల సంఘాల సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలిపారు. 2014కు ముందు రిటైర్ అయిన వారికి పెద్ద లాభం. ఈ తీర్పుతో ముఖ్యంగా 2014కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెద్ద ప్రయోజనం అయితే పొందనున్నారు. సుప్రీంకోర్టు ఆర్‌సి గుప్తా కేసును ప్రస్తావిస్తూ 2014కు ముందు రిటైర్ అయిన వారు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అనైతే స్పష్టం చేసింది. ఇకపై ఈ వర్గానికి కూడా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఉన్నటువంటి విస్తరిత ప్రయోజనాలైతే అందుతాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పెన్షనర్ల సంక్షేమ శాఖ టీఓపీపీడబ్ల్యూ తాజాగా కొత్త మార్గదర్శకాలైతే విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనవి మొదటిదొచ్చేసి అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్యంలో పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాల్సి ఉంటుంది. రెండవది అదనపు చెల్లింపులు వృద్ధాప్య పునరుత్తేజం కోసం ఆర్థిక భరోసాగా అయితే నిలుస్తాయని కోర్టు పేర్కొంది. ఇక మూడవది ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య భత్యం పొందుతున్న వారు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులనైతే స్పష్టం చేసింది. ఇక కమ్యుటేషన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. పెన్షన్ కమ్యుటేషన్ అంశంలో కూడా కోర్టు స్పష్టత అయితే ఇచ్చింది. పెన్షన్ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవచ్చు. కానీ మిగిలిన భాగం జీవితకాలం నిరంతరంగా అందుకోవాలి అని తీర్పు అయితే స్పష్టం చేసింది. దీని నేపథ్యంలో కేంద్రం త్వరలో కొత్త మార్గదర్శకాలైతే సిద్ధం చేస్తోంది. పెన్షనర్ల ఆనందం, దేశవ్యాప్తంగా హర్షం. ఈ తీర్పు వెలువరించగానే దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఆనందావేశంతో అయితే స్పందించాయి. ఇది మాకు కేవలం ఆర్థిక లాభం కాదు, జీవితకాల సేవకు లభించినటువంటి న్యాయపూర్వక గౌరవం అని పలువురు తెలిపారు. సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపోతే సుప్రీం కోర్టు తీర్పు వృద్ధ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాలి. ఇది సకాలంలో పెన్షన్ చెల్లింపులు, సమాన హక్కులు, అలాగే మరియు ఆర్థిక భద్రతను అయితే
నిర్ధారిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే సంక్లిష్టంగా చెప్పాలంటే, ముఖ్యంగా 2014కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులవుతారు. అలాగే మినహాయింపు పొందిన లేని ఒకవేళ మినహాయింపు లేని సంస్థలు మధ్య తేడా ఏమి లేదు. అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్య భద్రత కోసమే. కమ్యుటేషన్‌పై స్పష్టత భాగం మాత్రమే ముందుగా మిగిలింది నిరంతరం చెల్లింపులు. ఇకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం మరియు గౌరవం అయితే లభిస్తుంది ఈ తీర్పు వల్లనైతే చెప్పవచ్చు.